సో ఏంటి అసలు కొత్తగా వ్యూహాన్ని కూడా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో జనసేన జెండా ఎగరవేయబోతుందా ఏంటి సరికొత్తగా తెలంగాణను ఎంచుకోవటం వెనుకున్న వ్యూహం? వెంకట్ గారు, ముందుగా మీ న్యూస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాయి. మీరు పవన్ కళ్యాణ్ గారికి వాయిస్ క్లియర్ గా ఉందా అండి? నేనేమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రాంతంలో విశేషమైన అభిమానులు ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మిగతా రాజకీయ నాయకుల లెక్క ఈ ప్రాంత ప్రజలు చూడట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతం పైన ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలలో కూడా చెప్పుకుంటూ ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పార్టీ పెట్టడానికి కూడా ముఖ్య కారణం కూడా తెలంగాణ ఉద్యమ బిడ్డలే కారణం. ఎందుకంటే గద్దర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉద్యమకారులు లాంటి వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తూ అనేక సందర్భాల్లో చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తన పార్టీ ఏదైతే జనసేన పార్టీ పురుడు పోసుకుంది కూడా తెలంగాణ ప్రాంతంలోనే, ముఖ్యంగా పార్టీ పెట్టింది కూడా పేద బిడ్డల పక్షాన్ని నిలబడడానికి. ఇందులో ప్రధానంగా కొత్త తరం యువతను, అంటే సాంప్రదాయ రాజకీయ పార్టీలో కానీ మనం చూసుకొని ఉంటే డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక మిగతా వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఈ జనసేన పార్టీలో ఏంటంటే కేవలం ప్రజలకు మంచి చేసే ఉద్దేశం కావచ్చు, ప్రజలకు నిలబడే వాళ్ళు కావచ్చు. మొన్న మీరు కూడా చూసుకొని ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక నల్లమల్ల ప్రాంతానికి చెందిన బిడ్డైన శివ అనే అబ్బాయి పేరు కూడా తీసుకుంటూ, నాకు డబ్బున్నవాడు కాదు కావాల్సింది, నాకు దమ్మున్నవాడు కావాలి, ప్రజల తరపున గొంతెత్తవాడు కావాలి, ప్రజల కోసం న్యాయం చేసేవాడు కావాలి. సంపత్ గారు రండి చెప్పండి. సంపత్ గారు, మీరు మాట్లాడుతున్నట్టుగా ఎవరైనా సరే ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు, అధికారంలోకి రావచ్చు, ప్రజలకు సంక్షేమాన్ని అందించవచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడిన బీఆర్ఎస్ ఉంది, పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ఉంది. ఎక్కడా కూడా జనసేనకు స్కోప్ లేదని చెప్తున్న పరిస్థితి. మీరేమో యువతను ఖచ్చితంగా మా వైపే ఉన్నారు, రాబోయే తరాని కోసం జనసేన అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. అంటే సమూలంగా తెలంగాణలో ఉన్న రాజకీయాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారా? అసలు ఎక్కడ ఆ స్కోప్ ఎక్కడ ఉందనిపించింది మీకు? నేను మీకు మళ్ళీ ఒకసారి గుర్తుకు చేయాలనుకుంటున్నా. ఇవాళ బీజేపీ పార్టీ ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడితే ఇవాళ వచ్చింది. ఏంటంటే గత ఒక 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు దగ్గర 13 సంవత్సరాలు అయింది అనుకుంటా సెంట్రల్ లో. అంటే కాంగ్రెస్ పార్టీ, అంటే భారతదేశంకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంటే 60 ఏళ్ళు వాళ్ళు పరిపాలించిన చావు దెబ్బ కొడుతున్నారు ఇవాళ బీజేపీ. అంటే డెఫినెట్ స్కోప్ ఉంటుందండి, ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడితే. ఇవాళ కేసీఆర్ గారు కూడా, ఎందుకంటే గతంలో కూడా కేంద్ర మంత్రిగా చేసి, లేకపోతే రాష్ట్ర మంత్రిగా కావచ్చు, కానీ లేకపోతే తెలంగాణ మూవ్మెంట్ ని ఎత్తుకున్నాడు కాబట్టి ఇవాళ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినరు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కూడా అనుకోకపోవచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ కేవలం ఒక జెడ్పీటీసీ స్థానంతో బయటికి వచ్చి ఇవాళ, ఎందుకంటే వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయినారు. అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళకే చెప్తున్నాను, ఒకవేళ మీరు వేసిన క్వశ్చన్ కి ఇవాళ టీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ అనుకుంటుంది ఇక్కడ స్కోప్ లేదని. ఇవాళ స్కోప్ ఉంది కాబట్టి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఈ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ యువత కోరుకుంటుంది. ఎందుకంటే ఇవాళ నేను పూర్తి రాజకీయాల్లోకి వెళ్ళలేను, ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. గ్రూప్ 1 విషయంలో కావచ్చు, గ్రూప్ 2 విషయంలో కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థుల బలిదానాలు. అంటే ఇక్కడ సంపత్ గారు నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రాంతీయ విభేదాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. సో అటువంటి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ ఇక్కడ మనగలుగుతుందా? తెలుగుదేశం పార్టీ లాంటి, అంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అధికారాన్ని చెలాయించిన పార్టీ ఇప్పుడు పక్కకు పోయిన పరిస్థితి. జనసేన ఏ విధంగా రాగలుగుతుంది? అసలు వ్యూహం ఏంటి? సార్, ఎవరి పార్టీ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఇవాళ తెలంగాణ గురించి పుట్టిన పార్టీ టిఆర్ఎస్ కాస్త ఇవాళ బీఆర్ఎస్ అయి, ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పోయి అక్కడ పార్టీని స్థాపించవచ్చు, మహారాష్ట్రలో పోయి పార్టీని స్థాపించవచ్చు. ఇవాళ బిఎస్పీ పార్టీ లాంటివి కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు. నేనేమంటున్నా, తెలంగాణ ప్రాంతం డెఫినెట్ గా ఇక్కడ అవమానాలు జరిగినాయి, ఇక్కడ అణచబడ్డారు. ఇక్కడ ఏంటంటే అనేక మంది వాళ్ళ ప్రాంతం యొక్క ఏదైతే అభిలాష ఏదైతే ఉందో దాన్ని కొట్లాడినాం, దాన్ని సాధించుకున్నాం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం లెక్క, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లెక్క విడిపోయి ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు బాగుంది. కానీ
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగంలో ఉన్నట్టు ఈ దేశంలో ఎక్కడైనా ఎవరైనా పోయి పోటీ చేయవచ్చు. ఇక పోటీలో వాళ్ళు గెలుస్తారా గెలవదా అది ప్రజల Yes, yes, yeah. అభిప్రాయం మేరకు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఓట్లు వేసే దాన్ని బట్టి ఉంటది కావచ్చు. Right. నేనేమంటున్నానంటే ప్రజలకు ఇక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు జనసేన అనేది గొంతెత్తుతుందండి. యా రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం నిజామాబాద్ వెళ్దాం.